మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. కన్వర్షన్ చేసి 30 అడుగులు రోడ్ వేసి డ్రైనేజ్ పెట్టి కరెంట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు. కానీ అందులో శివాయి కాలంకు సంబంధించి ఆనుకున్నటువంటి శివాయి కావచ్చు, ఏది ఉన్నా కూడా ఆనాడు నా భాగస్తులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పనిచేసినా రైతు దగ్గర నుంచి పొలం కొని ఆ రైతుకి శివాయి కూడా 50% డబ్బులు కట్టే తీసుకున్నాం తప్పితే ఎవరి దగ్గర ఫ్రీగా ఎవరు కూడా దోచుకోలేదు. ప్లాన్ వేస్తే నాన్నడా లేవుడికి సంబంధించి వ్యాపారం చేసి దాని విధంగా రేటు ప్రకారమే కష్టపడి అమ్మేది తప్పితే అక్కడి నుంచి ఆనాడు కాలంలో 3,600 నాకు తెలిసిన దగ్గర 1,800 రూపాయలు అన్నం స్టార్ట్ అయింది నాకు తెలిసిన దగ్గర. అక్కడి నుంచి 15,000, 30,000, 25,000, 50,000 వచ్చింది నాన్నడా లేవుడు. నొడా లేవుడులో ₹1,00,000 తీసుకెళ్ళాము. ఏ ప్రస్థానం నుంచి కష్టమని డెవలప్ చేసుకుంటా నాన్నడా నుంచి నొడాకి తీసుకొని వచ్చాము. చేసే వ్యాపారం మేము కాలంలో లేదు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము, ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది 4 మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది. శాసనసభ్యులుగా మనం చేసిన తప్పు వల్లే కాలంలో కనీవిన రీతిలో 30,000 పైసలు మెజార్టీ కట్టబెట్టి మనం ఓడిస్తే దానికి నిరసనం మనం చేసిన పరిపాలన అని చెప్పి ప్రజలు చెల్లించుకున్నారు. ప్రతాపరెడ్డిపై బ్రహ్మాండంగా మంచి అయ్యా దేవుడయ్యా అన్నా తెలుస్తాడయ్యా అని నేను కూడా చెప్పే సందర్భాల్లో 4 మనుషులు ప్రతాపరెడ్డిలో ఉండాలనే నిరసనం నా జీవితమే. ఒక మనిషిని చంపేసైనా సరే ఆ సవాల్ మీద నింపేసుకొని తన డబ్బు సంపాదించుకోవాలని వ్యక్తి ఇది ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా నేను ఇది రాజకీయ వేదిక కాదు, వ్యాపార వేదిక కాబట్టి చాలా విషయాలు అక్కడ మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు మీ అందరి సమక్షంలోనే అతను ఆక్రోశం చూసాం సుదర్శన్ రెడ్డిని బాగా. ఎందుకంటే డబ్బు పెట్టే రైతు దగ్గర కొనుక్కున్న పొలాన్ని నువ్వు రాళ్ళు పెరిగించి శివాజీని పంపించి పెరిగించింది నువ్వు. నిన్న మోసింది మధ్య మనసు మాట్లాడి కాదా ప్రాణం ఎక్కడికైనా సరే నేను చెప్తా సమాధానం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వడ్డీ తెచ్చుకొని ఫైనాన్స్ లో ₹3 మిలిగి, ₹4 మిలిగి, ₹5 మిలిగి పెట్టుబడి తెచ్చి పెట్టి రైతు దగ్గర పొలం అని వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం దోచుకోవాలా? ఈ సంస్కృతి నువ్వు బెదిరేసావు, నన్ను సస్పెండ్ చేయించావు, నా సైట్ లోనే విషయం పెట్టి రాడించావు నువ్వు. ఈ సంస్కృతిని బెదిరేసినా నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు నన్ను. అందరినీ నన్ను పూచిగా చూపించి బెదిరించి ఇదే